తెలంగాణలో ఏమైతున్నదుల్లా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరు ఏ పార్టీలో కలుస్తున్నారు, ఏంది రేవంత్ సారేమో ఓ మాట చెప్తాడు, ఇప్పుడు ఇగో ఈసారు ఇంకో మాట చెప్తున్నాడు. ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు లోన్ల మాఫీ పేరుతో చేసిన తప్పును తప్పుదారి పట్టించడానికి చెయ్యి కమలం కలిసి గట్టిగానే పని చేస్తున్నట్టే కొడుతున్నది. కారు పార్టీ బీజేపీలో కలుస్తున్నదని రేవంత్ సారు ఇట్లా అన్నడో లేదో బండి సంజయ్ సారు ఊరుకొచ్చిండు, బీజేపీలో కాదు షెయి పార్టీలోనే కలుస్తున్నదని చెప్పుకొచ్చిండు. కారు పార్టీ వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీలో కొలువులు ఇస్తున్నారని అంటున్నాడు. కానీ నిజంగానే అట్లయితే ఇన్నొద్దుల నుంచి ఎందుకు దాచిపెట్టిండ్రు సారు? కాంగ్రెస్ వాళ్ళు రోజు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ కోసం పనిచేస్తున్న యూట్యూబర్ రవి ప్రకాష్ గంటలు గంటలు ఇదే ముచ్చట చెప్పిండు. అయినా గానీ అప్పుడు దీని మీద సప్పుడు చేయలే. నిన్న సగం లోన్ల మాఫీతోని కథ ఒడగొట్టిండు సర్కారోళ్ళు. ఇప్పుడు బండి సారు ఊరుకొచ్చి ఈ బాంబు వేల్చిండు. అంటే లోన్ల మాఫీ గాని రైతులను ఆగం చేసడానికి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి మంచి కథనే ముంగటేసుకున్నారని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.